అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో అభివృద్ధికి ఆనవాలుగా ఉండవలసిన రహదారులు నేటి దుస్థితికి అద్దం పడుతున్నాయి. రోడ్డు ప్రయాణం అంటే ఇక్కడ ప్రజలకు నరకయాత్రగా మారింది. అడుగడుగునా గోతులు, వర్షాకాలంలో మోకాలు లోతు నీరుతో చోడవరం పరిస్థితి అధ్వానంగా తయారైంది. ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 ఏళ్ల నుండి రోడ్ల నిర్వహణను పట్టించుకోకపోవడంతో రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు స్పందించి తక్షణమే రోడ్లు వేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని చోడవరం అభిధానం ఏ రాష్ట్రంలో లేదు. నేను దేశం నలుమూలలో తిరుగుతూ ఉంటాను, నేను కారు డ్రైవింగ్ చేస్తూ ఉంటాను. కానీ చోడవరం నియోజకవర్గంలో మాత్రం ప్రతి దగ్గర ఏదో యాక్సిడెంట్ అని ఆయన కూడా రాజుగారి కూడా ధనశ్రీ గారితో కూడా అన్నారు, వెళ్ళేటప్పుడు కుయ్యమని వాహనాలు ఎందుకు అంటున్నాయి అంటే ఈ గోతులు బాగోలేదని అవి ప్రజలు తిడుతుంటే అది వినబడకుండా కుయ్యమని వెళ్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాను, నేను ఆయనకే నా పార్టీ ఓటేయలేదు, నేను ఆయనకే ఓటేసాను. అందరం కూడా ఈసారి చూద్దాం. ఎప్పుడు చూస్తారండి? పసుపు కుంకుమ ఇచ్చినట్టు ఇంతకుముందు అలాగే లాట్లో పసుపు కుంకుమ ఇచ్చారు. ఏం చేశారు ప్రజలు? అందరూ దొంగలే. అందులో మంచి దొంగను ఎంచుకున్నాం మేము. ఎంచుకుంటే ఇదేంటండి పాటలో నా కారు ఏమొచ్చి ఆటో లాగా టుక్కు 13 లక్షల కారు ఏదో రూపాయి మార్పడి పోతాం. ఎందుకండి అతను ఒకవేళ మీకు ఏమైనా కానీ ఇంకా కానీ డబ్బులు కానీ చాలా పోతే మా డబ్బులు పెన్షన్ డబ్బులు ఆపిచ్చేయండి. ఎందుకండి రోడ్డు మీద ఎవరు నడితే దేనికి? అసలు ఈ రోడ్డు మీద వెళ్తుంటే చిరాకు వస్తుందండి.